మాట్లాడే ముందు అనంతపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. పాలన మీద విసిగి వేసారిపోయినటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రం కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఒక సునామీ లాగా గెలిపించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ 5 సంవత్సరాలకే కాదు, ప్రజాస్వామ్య చరిత్రలో శిలాశాసనంతో లిఖించబడుతుంది. ఇట్లాంటి దుర్మార్గులకి ఏ గతి పడుతుంది? నిరంకుశ పాలన, అణిచివేత, పెత్తందారీతనాన్ని ప్రజల మీద, ప్రజాస్వామ్యంలో చూపిస్తే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారు అనేటువంటిది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోతుంది. హిట్లర్లను, ముస్సోలినీలను ప్రజలు క్షమించలేదు. మోడర్న్ ప్రజాస్వామ్యం ముసుగప్పుకున్నటువంటి హిట్లర్లని కూడా ప్రజలు క్షమించరు అనేటువంటి ఈ తీర్పు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మిగిలిపోయే రకమైనటువంటి తీర్పు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అనంతపురం జిల్లా ప్రజానీకం కూడా చంద్రబాబు నాయుడు గారి గత పాలన మీద, ఈ 5 ఏళ్ల దుర్మార్గ పాలన మీద, జిల్లాని నిర్లక్ష్యం చేసినటువంటి విధానం మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో పనిచేస్తామనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ గెలుపును అందించినటువంటి ఉరవకొండ ప్రజానీకానికి, గెలుపు కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రుణపడి ఉంటాను అని తెలియజేసుకుంటూ, ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం తొలి కూలీగానే పనిచేస్తాను, పని చేస్తూనే ఉంటాను ఉరవకొండ నియోజకవర్గ ప్రజల కోసం అని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 160 సీట్ల పైన కూటమి విజయం సాధిస్తుంది. వైనాడ్ 170 పైన వైసీపీ ఎలా చూస్తారు? 94 సెంటిమెంట్ రిపీట్ అయిందనుకోవచ్చుంటారా? నో, డెఫినెట్లీ ఉరవకొండకు వచ్చినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 1994 రిపీట్స్ ఇన్ 2024 అన్నామో, అది ఉరవకొండలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి సమావేశం అనంతరం అన్నారు ఇది రాష్ట్రంలో కూడా రిపీట్ అవుతుంది, 1994 రిపీట్స్ ఇన్ 2024 అని. ఖచ్చితంగా ఆ రోజు 94లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్లయితే రాలేదో, ఈ రోజు కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉంటాయనేటువంటి తెలియజేస్తూ, వైనాట్ 175 అనేటువంటికి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల నిలిచి అరాచకాలు చేసినటువంటి శాసనసభ్యులకు, మంత్రులకు, వాళ్ళ మాటలు విని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి అధికారులకు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చరిత్రలో శిలాక్షరాలతో నిలిచిపోయేటువంటి తీర్పు ఇది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజలు తిరగబడతారు అంటానికి ఈ చరిత్ర ఈ రోజు చూపించినటువంటి తీర్పు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకటి, అభివృద్ధి అనేటువంటిది నిర్లక్ష్యం అయిపోయింది, యువకుల భవిష్యత్తుకి అగమ్య గోచరం అయిపోయింది, రైతాంగాన్ని గాలి కొదిలేసినటువంటి పరిస్థితి వచ్చింది, తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు పడకేసినటువంటి పరిస్థితి వచ్చింది, పరిశ్రమలు అనేటువంటివి కనుచూపులో లేకుండా పోయినాయి, నోరెత్తితే అణిచివేత అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా ఇవన్నింటి క్లైమాక్స్ బాధాకరం ఏంటంటే, ఇవన్నింటికి ఇవాళ బాధితుడు ఎవరు? రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. చేయని తప్పుకు 50 రోజుల పైన జైల్లో ఉండి ఆ కుటుంబం పడినటువంటి బాధలు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం మర్చిపోలేదు. ఆ కుటుంబం పడినటువంటి బాధలు కూడా ఈ ప్రజలు గమనించి తీర్పు ఇచ్చారు అనడంలో కూడా నిస్సందేహంగా నేను చెప్పగలుగుతున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల సమరాలని 9వ తేదీ ముహూర్తం అని ఇన్ని రకాలుగా మైండ్ గేమ్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఈ మైండ్ గేమ్లు అనేది మీరే చెప్పేస్తున్నారు. ప్రజల ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ అనేది కూడా అర్థమైపోయినాయి. ఇవాళ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అని అంటే ఎవరెవరినో తెచ్చి తెర మీద ప్రవేశపెట్టి ఇదిగో వైఎస్ఆర్సీపీ వస్తుంది అని చూపించారు. ప్రజలు ఇవాళ ఎగ్జాక్ట్ పోల్స్ లో రిపీట్ చేశారు, ఎగ్జిట్ పోల్స్ లో కరెక్ట్ అనుకున్న దానికి మించి వచ్చినాయి అనేటువంటిది కూడా ఇవాళ కనపడతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది అసలు? అంటే రాష్ట్రంలో కేంద్రంలో కూటమి రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది? 2 చెప్తా, మీరు చెప్పిందేంటి? బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు. చాలా మంది ఆశించవచ్చు, ఆశించకపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల
ఈ రాష్ట్రం పట్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటిది 30 సంవత్సరాలుగా దగ్గర చూసినటువంటి వ్యక్తిని తాత్కాలిక ఆవేశాలకు, భావోద్వేగాలకు, ప్రతీకారాలకు చంద్రబాబు గారు లోను కారు. ప్రజలు ఆయన నమ్మించినటువంటి తీర్పుకు మించి బాధ్యతతో ఆయన కానీ ఆయన కుటుంబం కానీ అదే దిశలో పనిచేస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్లీ దేశంలో అగ్రగామిగా తీసుకెళ్లేదానికి మేమందరం కూడా ఆయన బాటలో కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.